నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన వెల్లువెత్తుతోంది. సాఫ్ట్వేర్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన భాగ్యనగరం హార్డ్వేర్లోనూ దూసుకుపోతోంది. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో దేశవ్యాప్తంగా 2వ స్థానంలో ఉన్న నగరం హార్డ్వేర్ రంగానికి మూల కేంద్రంగా మారనుంది. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్ ఐపాస్తో కొత్త పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అన్ని అనుమతులు 15 రోజుల్లో అందనున్నాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి నిమ్స్ తెలంగాణ రాష్ట్రానికి మరో కలికితురాయిగా మారనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలపై చర్చను చేపట్టింది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొన్న ప్రముఖులు ఎంఎం శ్రీరామ్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, సెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, నర్రా రవికుమార్ గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, డిక్కీ సౌత్ ఇండియా అధ్యక్షులు, జాజం నాగేశ్వరరావు గారు, ఫ్యాప్సియా చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు, రోణంకి మధుమూర్తి గారు, టాలెంట్స్ స్ప్రింట్ కోఆర్డినేటర్, సాఫ్ట్వేర్ నిపుణులు. శ్రీరామ్ గారు, తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పుంజుకుంటోంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు దోహదపడుతున్నాయి అంటారు? ఈ విషయంలో పారిశ్రామిక వర్గాలు ఏమంటున్నాయి? భారతదేశంలో ప్రపంచంలో మారుతున్న నేపథ్యంలో మనం ఏదైతే రెసిషన్ ఏదైతే ఆర్థిక మాంద్యం పారిశ్రామిక పరంగా టోటల్ ఎకానమీలో మనం చూసిన తర్వాత మార్పులు దేశంలోనూ ప్రత్యేకించి మన రాష్ట్రం జరగడం జరిగింది. కేంద్రంలో ప్రభుత్వం మారింది. తద్వారా మనం ఇప్పుడు చూస్తున్నాం, మోడీ గారు దేశాలు ప్రధానమంత్రిగా తిరుగుతున్నారు. అంటే దౌత్య సంబంధాలు విదేశాలతో మనం మెరుగుపడుతున్నాము. దానికి ఎందుకంటే ఒకటి ప్రపంచ దేశాలతోటి మన అనుసంధానం బాగుండాలని. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో తయారీ రంగం అత్యధికంగా పెరిగి తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి నోచుకున్నటువంటి జనాభాని పారిశ్రామిక రంగంలోకి తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి 14 నుంచి 16% ఏదైతే జీడిపిలో పారిశ్రామిక భాగస్వామ్యం ఉందో దాన్ని రాబోయే 10-15 సంవత్సరాల్లో 25% జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని తీసుకురావాల్సినప్పుడు భారతదేశ అవసరానికి మించి ప్రపంచానికి కూడా ఉపయోగపడేటువంటి తయారీ కార్యక్రమాలు భారతదేశంలో జరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి పెట్టుబడులు రావాలి, పారిశ్రామిక అభివృద్ధి చెందాలంటూ బాగా సమాలోచన చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా, అంటే ఇన్వెస్టర్సు, ఫార్మా, బల్క్ డ్రగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, అట్లాగే మనకి హ్యూజ్ స్మాల్ స్కేల్ సెక్టారు తెలంగాణలో ఉన్న పారిశ్రామిక కాకుండా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ జరుగుతున్న నేపథ్యంలో వీటన్నింటినీ తీసుకొని ఒక పాలసీని, ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీని టీఎస్ ఐపాస్ తీసుకురావడం జరిగింది. భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క పాలసీకి, టీఎస్ ఐపాస్ పాలసీకి, అంటే పరిశ్రమలు ప్రారంభించడానికి కావాల్సిన అనుమతులు త్వరితగతిని ఇవ్వటానికి, అట్లాగే సెల్ఫ్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వటానికి, అలాగే ఇంతకుముందు పనిష్మెంట్ కానీ పెనాల్టీస్ కానీ పారిశ్రామిక వర్గాలకి ఉండేది. ఇవాళ అనుమతులు రాకపోతే ఇవ్వకపోవటానికి కారణాలైనటువంటి అధికారులను కూడా ఫైన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని 3-4 రోజుల కింద కూడా 25,000 వరకు కూడా దాన్ని పెంచడం జరిగింది. అట్లాగే సీఎం గారికి ఆఫీస్లోనే ఒక సేజింగ్ సెల్ పెట్టడము, 3 నెలలుగా 3 విడతలుగా అనుమతులు ఇవ్వడం జరిగింది. పాలసీ చాలా అనుకూలంగా పెట్టడానికంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక మెట్టు ముందుకు వెళ్ళటము అందరికీ తెలిసిందే. సో దాంట్లో కూడా ప్రభుత్వం కూడా కొన్ని స్పెసిఫిక్ సెక్టార్, ఫోకస్ సెక్టర్గా 16-17 సెక్టార్లను తీసుకొని కొన్ని సెక్టార్స్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీకి, ఎలక్ట్రానిక్స్కి ఆల్రెడీ ఎక్స్క్లూజివ్ పాలసీ తీసుకురావడం జరిగింది. ఫార్మా రంగానికి ఆల్రెడీ హైదరాబాద్ ఫార్మా హబ్, గ్లోబల్ ఫార్మా హబ్, దాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఫార్మా సిటీ కొత్తది అటు రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత ఒక ఫార్మా హబ్ తీసుకొచ్చేసి ఒక మొట్టమొదటి కంపెనీ కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్తో రావడం జరిగింది, కమిట్మెంట్. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ దీస్ కూడా మనకి ఐటీఐఆర్ అతి హబ్ అయితే ఏదో ఉందో, హైటెక్ సిటీ దగ్గర నుంచి విజయవాడ హైవే వరకు మధ్యలో దీన్ని ఐటీఐఆర్గా తీసుకొచ్చి దీన్ని అంతా పెద్ద ఎత్తున ఐటీ రంగము, అలాగే దానికి సపోర్టెడ్గా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కూడా డెవలప్ చేయడానికి తీసుకున్నారు. దాన్ని ప్రత్యేకించి 2 రోజుల క్రితం కూడా 900 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ హబ్స్ తీయడానికి ఒక 5 క్లస్టర్స్గా డెవలప్ చేయడానికి ఎక్స్క్లూజివ్గా దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ప్రధానమైనటువంటి సెక్టర్ ఏదైతుందో ఏరోస్పేస్ డిఫెన్స్. అందరూ తెలుసు, భారతదేశంలో బెంగళూరు, హైదరాబాదు ఏరోస్పేస్ డిఫెన్స్కి హబ్బులు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఫస్ట్ ఏరోస్పేస్ SEZ which is functional is in Hyderabad. Is promoted by the local industry, government support తోటి దాన్ని ఆకర్షణగా తీసుకొని టాటా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. సో ఇట్లా ఇప్పుడు చూస్తే టాటా మళ్ళీ బోయింగ్ తోటి టైఅప్ జరిగింది. ప్రత్యేకించి ఈ సెక్టార్లో చూసుకుంటే భారతదేశం
కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా స్లోగన్ తోటి ముందుకెళ్తున్న దాంట్లో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇండిజినైజ్ కాబోతుంది, భారతదేశం ఇన్వెస్ట్మెంట్స్ రాబోతుంది, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్. తర్వాత ఎలక్ట్రానిక్స్తో పాటు సివిల్ ఏవియేషన్లో కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రాకపోతున్నాయి. అందులో ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ అనుకూలతలు ఉండటం. అందులో ఎకో సిస్టమ్ అంటే డిఫెన్స్ ఏరోస్పేస్ ఫార్మాలో ఎట్లయితే ఉందో ఇక్కడ సిస్టము, డిఫెన్స్ ఏరోస్పేస్ కూడా అక్కడ ముఖ్యంగా కావాల్సింది అంటే నైపుణ్యత. అంటే అది చాలా ప్రెసిషన్ టెక్నాలజీస్ ఉంటాయి కాబట్టి దాన్ని తయారు చేసే విధానంలో మెలకులు ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్సు, అలాగే తర్ఫీదు పొందేటటువంటి కార్మిక వర్గం కూడా ఇక్కడ బాగుంది. రవికుమార్ గారు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ టీఎస్ ఐపాస్తో పారిశ్రామిక వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు ఏ మేరకు రాబోతున్నాయంటారు? అలాగే పరిశ్రమలతో రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి బాటలు పడతాయంటారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు చాలా మందిలో చాలా రకాలైనటువంటి భయాందోళనలు ఉండే. ప్రత్యేకంగా పవర్ విషయంలో తెలంగాణ ఒకవేళ కొత్త రాష్ట్రం ఏర్పడితే పవర్ క్రైసిస్ చాలా ఫేస్ చేయబోతుందని చెప్పి అందరూ ఊహించినారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ మూలంగా, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మూలంగా ఈవెన్ సమ్మర్లో కూడా పవర్ కట్ లేనటువంటి పరిస్థితి రావడం జరిగింది. అంటే గతంలో అట్లీస్ట్ సమ్మర్లో కట్టింగ్ ఉంటుండే, ఇప్పుడు ఈసారి సమ్మర్లో కూడా పవర్ కట్ లేనటువంటి పరిస్థితికి ఈరోజు రాగలిగిందంటే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్లో ఒక నమ్మకం, విశ్వాసం అనేది ఇక్కడ ఏర్పడ్డది. ఇక్కడ పరిశ్రమలు పెడితే ఎటువంటి అవాంతరాలు ఉండయి అనేటటువంటి వాతావరణం నెలకొంది. ఆ నెలకొన్న వాతావరణం యొక్క రిజల్ట్స్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పారిశ్రామికంగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణము రాష్ట్ర ప్రభుత్వము చూపెట్టేటటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ. అదిగాక ఒక నిర్మాణాత్మకమైనటువంటి, ఒక వ్యూహాత్మకమైనటువంటి పాలసీని ఇక్కడ చేస్తున్నారు. అంటే ఒక ఫార్మాసిక్ రంగానికి సంబంధించి ఒక రకమైనటువంటి పాలసీ, ఒక ప్రాంతాన్ని తీసుకోవడం, ఆ తర్వాత పారిశ్రామికవేత్తలు ఎదుర్కొనేటువంటి ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేసుకొని ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించగలుగుతామని చెప్పి టీఎస్ ఐపాస్లో పెట్టడం, అధికారుల అనుమతి సకాలంలో ఇవ్వని అధికారుల పైన పనిష్మెంట్ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. సో ఇటువంటి దీనివల్ల చాలా బాగా ఇదైంది. తర్వాత ప్రతి ఒక్క ఈవెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రతి అంతర్జాతీయంగా ఏ ఈవెంట్ జరిగినా దాని రిజల్ట్స్ ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వము వ్యూహంలో కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీకి లింక్ చేయడం, అంటే దానికి అనుగుణంగా, లేకపోతే గతంలో ఎట్లా ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక ఆలోచన ఉంటుంది. కానీ ఇప్పుడు రెండు కూడా అనుసంధానమై పనిచేసేటటువంటి మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ తెలంగాణ. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇది చాలా ఐడెంటిఫై అయింది. దీనివల్ల పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రావడమే కాకుండా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పరిస్థితి, ప్లస్ ఈ ఇండస్ట్రీకి అనుబంధంగా ఎన్నో చిన్న పరిశ్రమలు వచ్చేటటువంటి పరిస్థితి, ఆ పరిశ్రమలతో పాటు అందరికీ స్వయం ఉపాధితో పాటు వేరే వాళ్ళకు ఉద్యోగాలు కూడా దొరికేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితి తప్పకుండా ఈ విధంగానే కొనసాగలిగితే తెలంగాణ రాష్ట్రము పారిశ్రామికంగా ఇంకా మరింత ముందుకు పోవడానికి అవకాశం. నాగేశ్వరరావు గారు, ఉపాధి రంగానికి చిన్న పరిశ్రమలే కీలకం. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో చిన్న తరహా పరిశ్రమ రంగం ఏ విధంగా బలపడుతుందంటారు? చిన్న తరహా పరిశ్రమలు పారిశ్రామిక విధానంలో, ఇండస్ట్రీలో బ్యాక్ బోన్ లాంటిది మనం అందరికీ తెలుసు. ఎందుకంటే అధిక ఉపాధి కల్పించేది, కానీ తర్వాత ఎక్స్పోర్ట్స్ కూడా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి అందరికీ దగ్గర 45% ఎక్స్పోర్ట్ కూడా ఈ సెక్టార్ నుంచి అని అందరికీ తెలిసిన విషయమే. ఇన్ని లక్షల కుటుంబాలు ఈ చిన్న తరహా పరిశ్రమల మీద ఆధారపడినప్పుడు వాటి బాగోగులు మంచి వీటిను సౌండ్ సిస్టంలో గట్టిగా పనిచేసేటువంటి సిస్టమ్ ఒకటి గవర్నమెంట్ చూడవలసిన బాధ్యత ఉంది. దాంట్లో మొట్టమొదటిగా ఇప్పుడున్నటువంటి చిన్న తరహా పరిశ్రమల్లో టెక్నాలజీ అంతా కూడాను మోర్ దెన్ 60% ఆఫ్ స్మాల్ స్కేల్ సెక్టార్ ఇప్పుడు ఓల్డ్ అవుట్డేటెడ్ టెక్నాలజీతో నడుస్తున్నటువంటి పరిస్థితి ఇది. సో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ దిశకు మనం చేరాలంటే వేరే దేశాలటువంటి తయారయ్యేటువంటి ఉత్పాదకంలో ఉన్నటువంటి వస్తువులతోటి మనం కంపీట్ చేయాలి టెక్నాలజీలో. అది చేయాలని చెప్పారంటే మనకు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దీన్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. దీనికి గవర్నమెంట్ ముఖ్యంగా స్ట్రెస్ ఇవ్వాలి. దీని మీద ఈ స్మాల్ స్కేల్ సెక్టార్ యాజమాన్యానికి మీరు టెక్నాలజీ అప్గ్రేడేషన్కి ముందు మీరు వెళ్ళండి, దానికి సహకారం గవర్నమెంట్ అందించాలి.
ఈ తెలంగాణ రాష్ట్రం ఫార్మ్ అయిన తర్వాత అందరి అంచనాలకు చాలా వరకు కొంతవరకు ఇప్పుడిప్పుడే నిలదొక్కున్నాయన్నమాట. ముఖ్యంగా బాగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు మానిటరీ సపోర్ట్ కూడా దీనికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మన ఈ స్మాల్ స్కేల్ సెక్టార్లో తయారైనటువంటి ప్రోడక్టు మిగతా దేశాల్లో తయారీ తైవాన్ కానివ్వండి, లేకపోతే చైనా కానివ్వండి, మరి ఏ దేశంలో తయారయ్యేటువంటి మెటీరియల్కు కాంపిటీషన్గా నిలబడగలిగేటువంటి సత్తా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి బాధలు సమస్యలు ఏమిటి చిన్న తరహా పరిశ్రమలు? ఇప్పటికి కూడాను తెలంగాణ రాష్ట్రం ఫార్మ్ అయ్యి ఇప్పటికి 18 నెలలైనప్పటికి కూడాను వీటి సమస్యల గురించి మంత్రివర్యులకు కానీ అధికారులకు కానీ ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చాం. మేము మా సమస్యలు కొన్ని ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఒకటి ప్రాపర్టీ ట్యాక్స్ ఒక్కసారి వన్ స్ట్రోక్లో 400% ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారు. అధికారుల దగ్గర నుంచి మినిస్టర్ల దగ్గర నుంచి అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. డ్రింకింగ్ వాటర్ మేము డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ చేసుకొని పరిశ్రమలో పనిచేసే వాళ్లకు వాళ్ళ దాహార్తి కోసం అని చెప్పిన డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ తీసుకుంటామండి. పరిశ్రమ ప్రాసెసింగ్ కాదు. మరి ఈవెన్ దానికి కూడాను 4 రెట్లు ఒక్కసారి వాటర్ సెస్ పెంచి పారేసారు. ఇటువంటివన్నీ కూడాను గవర్నమెంట్ అడ్రస్ చేయకపోతే చిన్న తరహా పరిశ్రమలు ఏ విధంగా నిలదొక్కుంటాయి? ఇవి నిలదొక్కున్నప్పుడే కదా కొత్త పరిశ్రమలకు కూడా ఆస్కారం ఉంటుంది రావడానికి. మధుమూర్తి గారు, సాఫ్ట్వేర్లో అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ ఇప్పుడు హార్డ్వేర్ కూడా హబ్గా మారుతోంది. సాఫ్ట్వేర్ నిపుణులుగా నగరంలో ఏర్పాటైన టీ హబ్పై మీ విశ్లేషణ ఏమిటి? గత 20 సంవత్సరాల్లో సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ నగరం 3వ స్థానానికి చేరుకుంది. యాక్చువల్గా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చెన్నై, హైదరాబాద్ మధ్యన కాంపిటీషన్ ఉంది. బెంగళూరు డెఫినెట్గా నెంబర్ 1లో ఉన్నా కూడా. సో సక్సెసివ్ ప్రభుత్వాలు మంచి పనులు చేయడం వలన సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ ఒక స్థానాన్ని సంపాదించింది. హార్డ్వేర్ రంగంలో మనం ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో ఇంకా మనం కంపీట్ చేయలేకపోతున్నాం. ఈ తైవాన్, చైనా, అటువైపు కొరియా దేశాల్లో హార్డ్వేర్ R&Dలోను హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్లోను వాళ్ళు మనకంటే చాలా ముందున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఒక 900 ఎకరాలని హార్డ్వేర్ కోసం కేటాయించారు. ప్లస్ ఆల్రెడీ సెల్కాన్, మైక్రోమాక్స్ లాంటి కంపెనీలు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్ హైదరాబాద్లో పెట్టాలనుకుంటున్నారు. సో మనకి ఇప్పుడు కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థను కూడా చూస్తే చాలామంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు చాలా అయిష్టంగా సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎలక్ట్రానిక్ సోలో R&D చేయడానికి లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్లో వర్క్ చేయడానికి అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఈ ప్రక్రియ వలన అలాంటి విద్యార్థులకి కొత్త అవకాశాలు డెఫినెట్గా వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది. వేర్ మనం ఇప్పటివరకు చూసే ఇంటర్నెట్ని ఇంటర్నెట్ 2.0 అంటున్నాం. అంటే ఇంటర్నెట్ మనుషుల్ని కలుపుతుంది సోషల్ మీడియా ద్వారా. ఇప్పుడు కొత్త ఇంటర్నెట్ 3.0లో ఇంటర్నెట్ మనుషులనే కాకుండా వస్తువులను కూడా కలుపుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటున్నారు. అందుకే మన ఈ స్మార్ట్ సిటీసు, స్మార్ట్ టెక్నాలజీస్ ఇప్పుడు వాటి వలన 100 సిటీస్ని ఐడెంటిఫై చేయడం వలన విదేశాల నుంచి చాలా కొత్త టెక్నాలజీ దేశంలోకి వస్తుంది. టీ హబ్ వల్ల ఎటువంటి ఉపయోగాలు? టీ హబ్ ఈ మధ్యనే మన వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం పెట్టారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే కొత్త కంపెనీలు ఈ కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకొని కొత్త అప్లికేషన్ డెవలప్ చేయడానికి, ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో IoT, బిగ్ డేటా, మొబిలిటీ, క్లౌడ్లో విపరీతమైన R&D జరుగుతుంది. అండ్ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ ఇన్నోవేషన్లో ఇట్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉంది. ఇప్పుడు అమెరికాలో కాలిఫోర్నియాలో కూర్చొని ఇన్నోవేట్ చేయగలిగితే మన యువకులకు కూడా కరెక్ట్ అయిన ఎకో సిస్టమ్ పెడితే మనం కూడా అంత ఫాస్ట్గానే ఇన్నోవేట్ చేయగలం. అదే ఐడియాతో టీ హబ్ని పెట్టారు. వేర్ ఎకో సిస్టమ్, ఏంజల్ ఇన్వెస్టర్స్, మెంటర్స్ అండ్ టు గివ్ ఐడియాస్ దే క్రియేటెడ్ సమ్ ఫెసిలిటీ, ఇంక్యుబేటర్ ఐడియాస్తో చేస్తున్నారు. దానివల్ల హార్డ్వేర్ రంగంలోను సాఫ్ట్వేర్ రంగంలోనూ చాలా కొత్త ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీకి దోహదపడుతుంది. శ్రీరామ్ గారు, ఏరోస్పేస్ రంగంలో ప్రముఖ టాటా సంస్థ భాగ్యనగరంలో కంపెనీని ఏర్పాటు చేశారు. అలాగే రక్షణ, ఏరోస్పేస్లతో పాటు మిగతా రంగాలకు ఏ విధంగా హైదరాబాద్ హబ్గా మారనుంది? హైదరాబాదుకి ప్రత్యేకించినటువంటి గ్లోబల్ కనెక్టివిటీని దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు గత 40 సంవత్సరాలుగా పారిశ్రామిక తీరుతెన్నులు మనం చూసుకున్నప్పుడు మనకి 4-5 సెక్టార్స్ అవలేలుగా మనం అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, లివింగ్ దట్ ఐటీ ఉంది. బట్ ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో కూడా ఎక్స్ట్రా మైలింగ్ గవర్నమెంట్ నుంచి చేయాల్సిన అవసరం ఉంది. బహుశా అది మినిస్టర్ గారు కానీ టీ హబ్ అనేదని వీఆర్ ట్రయింగ్ టు అట్రాక్ట్ మోర్ ఇన్వెస్టర్స్. గూగుల్ కూడా దే వాంట్ టు హ్యావ్ ఏ సెకండ్ గ్లోబల్ సెంటర్ ఇక్కడ. బట్ స్టిల్ అక్కడ కూడా ఇంకా వర్కౌట్ చేయాలి. తర్వాత ఏంటంటే మ్యాక్సిమం ఇంపోర్ట్స్ ఆఫ్టర్ ఆయిల్ మనం భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్వి.
సో అది భారతదేశం మొత్తం మీద ఫోకస్ పెట్టుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సినటువంటి అవసరం భారతదేశానికి ఉంది. అందులో స్వతహాగా ఏంటంటే 3-4 ప్లేసులు మనం చూసుకున్నట్టయితే బెంగళూరు తర్వాత హైదరాబాద్కి ఇట్ హ్యాస్ ఎ న్యాచురల్ అడ్వాంటేజ్ టు హ్యావ్ ఎలక్ట్రానిక్స్ హబ్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐటీఆర్ ప్రపోజ్ చేసినప్పుడు భారతదేశంలో హైదరాబాద్ను సెంటర్గా తీసుకురావటము, ఇప్పుడు ఈ టీ హబ్ ద్వారా ఇన్నోవేట్ ఇంక్యుబేట్ ఎంటర్ప్రైజ్ ఉద్దేశంతో పెట్టిందంటే ఎలక్ట్రానిక్స్ కూడా ఒక ఫోకస్. ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ గత 10 సంవత్సరాలు నేను చూస్తున్నది ఫోకస్ ఓజల్ ఐటీ సెక్టార్లోనే ఉన్నారు. సో బియాండ్ దట్ వచ్చినప్పుడే ఎందుకంటే ఐటీని ఎలక్ట్రానిక్ రంగాన్ని 2 అనుసంధానం చేయడం జరిగింది పాలసీలో. దాని తర్వాత మనకుంటుంది ఫార్మా బల్క్ డ్రగ్. సో దాని మీద ప్రపంచంలోనే ఇప్పుడు హ్యూజ్ నెంబర్ ఆఫ్ పేటెంట్స్, అట్లే భారతదేశంలో కూడా మన హైదరాబాద్లో కొన్ని కంపెనీలకు ఇబ్బందులు రావటం, దాని మీద ఎక్స్ట్రా మైల్ వెళ్ళి గవర్నమెంట్ కూడా చేస్తుంది. అది కాకుండా మనకుంటే మిషన్ అండ్ మిషన్ టూల్స్ సబ్సిడరీ యాక్టివిటీ ఏదైతే ఉందో వీటన్నిటికి సంబంధించింది హైదరాబాద్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ బై వర్చ్యూ ఆఫ్ రాగా, హెచ్ఎంటీ అండ్ ఆల్. సో ఆ సెక్టారులో మనకి నైపుణ్యత బోత్ అట్ ఎంటర్ప్రెన్యూర్ లెవెల్ అండ్ ఎంప్లాయీస్లో ఉన్నాయి. కానీ దాన్ని ఒక సెక్టార్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి పరికరాలు తయారు చేసే మిషన్ టూల్ దీన్ని తీసుకోవాలి. అది ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది ఉంది, ఇంకా దాని మీద ఫోకస్ పెట్టలేదు. సో తర్వాత ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్. ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్లే ద మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ 49% ఎఫ్డీలో వచ్చింది రాబోయేది ఏరోస్పేస్. అంటే ఏరోస్పేస్ ఒకటే కాదండి, మనం ఓన్లీ తయారీ చూస్తున్నాము, ఎంఆర్ఓ ఉంది, తర్వాత సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంతవరకు రాలేదు. సో దాని మీద ఎక్కువ పెట్టింది. ఇప్పుడు మ్యాక్సిమం ఒక ఇండిగో ఒక్కటే 100 పైగా ఎయిర్క్రాఫ్ట్స్ ఆర్డర్ చేస్తుంది రాబోయే 20 సంవత్సరాలు. సో దీన్ని ఫోకస్గా తీసుకున్నప్పుడు అగైన్ హైదరాబాద్ మేజర్ హబ్. సో దాని మీద పాలసీ వస్తుంది. పరిశ్రమ అనుమతి ఒకటి, కానీ పరిశ్రమ అనుమతి ఇచ్చిన తర్వాత కాంపిటేటివ్గా మనం విదేశాల్లో ఉన్న సంస్థలతోటి పోటీ పడాలంటే ఏం చేయాలి అని దాని మీద చర్చ జరగాలి. అది ఇంకా బాగా ముందుకెళ్ళాలని అంటే ఐటీ సెల్ఫ్ సఫిషియెంట్ ఉంది కాబట్టి మిగతా సెక్టార్లు కూడా సెక్టార్ వైజ్ పాలసీ ఒకటి ఆలోచన చేస్తున్నారు. ప్రతి సెక్టార్కి ఒక టాస్క్ ఫోర్స్ చేసి ఆ టాస్క్ ఫోర్స్లో దానికి ప్రభుత్వము అండ్ అలాగే పారిశ్రామిక వర్గాన్ని కనుక సమ్మిళితం చేసి టాస్క్ ఫోర్స్ చేస్తే టాస్క్ ఫోర్స్ ఫామ్ చేసిన వెంటనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంటర్‌ప్రెన్యూర్లకు వస్తుంది. రవికుమార్ గారు, సెల్ ఫోన్ కంపెనీలు వచ్చాయి, వైద్య ఆరోగ్య రంగానికి హైదరాబాదే కీలకం. ముఖ్యంగా పారిశ్రామిక రంగం బలపడి తెలంగాణ యువతకు ఉపాధి రావాలి అంటే ఇంకా ఎలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టాలంటారు? ఇప్పుడు ఎమర్జింగ్ ఫీల్డ్ వైద్య రంగం అండి. హైదరాబాద్ ఆల్మోస్ట్ ఇండియాలో పెద్ద క్యాపిటల్, అంటే ఒక హెల్త్ హబ్ కింద డెవలప్ కాగలిగింది చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావడం వల్ల. ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో గవర్నమెంట్ పాలసీ అనేది టోటల్గా మారిపోయిందండి. ఇప్పుడు టోటల్ అవుట్ సోర్సింగ్ అనేటటువంటి కాన్సెప్ట్లో గవర్నమెంట్ వెళ్ళిన అటువంటప్పుడు ఇక్కడ క్వాలిఫై అయ్యేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎవ్రీ ఇయర్ సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ చదివి బయటకు వస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవకాశం దొరకాలంటే, ఇక్కడ ఉపాధి అవకాశం కానీ ఉద్యోగ అవకాశం కానీ దొరకాలంటే ఈ పరిశ్రమలు ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందండి. ఈ యొక్క హెల్త్ రంగము ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఇంకా రీచ్ కావాల్సిన అవసరం ఉన్నది. క్యాపిటల్లో హైదరాబాద్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఇంకా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సెల్ ఫోన్ క్యారియర్ కూడా చాలా పెద్ద క్యారియర్ ఈరోజు. ఎందుకంటే దాంట్లో సర్వీసింగ్ అవకాశాలు ఉన్నాయి, సేల్స్ అవకాశాలు ఉన్నాయి, ఇంకా చాలా మైక్రో లెవెల్ ఆపర్చునిటీస్ సెల్ ఫోన్ రంగంలో కూడా చాలా ఉన్నాయి. సో వీటన్నిటికీ ఇంప్రూవ్ కావాలంటే గవర్నమెంట్ యొక్క థింకింగ్లో ఒక వ్యక్తి పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో అతనితో గవర్నమెంట్ పార్ట్నరింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ డెవలప్ చేసుకోగలిగితే ఆయన పెట్టుబడిని రక్షించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉన్నది. ప్రతి పరిశ్రమ కూడా వయబుల్ కావాలి అనేటటువంటి ఆలోచన ధోరణి. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ మోడల్స్ చూసుకుంటే సింగపూర్ మోడల్ తీసుకోండి, లేకపోతే మలేషియా మోడల్ తీసుకోండి, ఆ యుఏఈ మోడల్ తీసుకోండి. అక్కడ పెట్టుబడి ఎవరైతే పెడతారో వాళ్ళని ఒక ఫ్రెండ్ కింద చూస్తారు. అంటే హీఈస్ హెల్పింగ్ మీ. ఆ వాతావరణం ఇప్పుడు వచ్చింది, కానీ ఇంకా దాన్ని పర్కలేట్ అంటే ఇద్దరు కలిసి పనిచేస్తేనే, సమన్వయంతో పనిచేస్తేనే దేశానికి అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకు ఉపాధి దొరుకుతుంది, గవర్నమెంట్కు ట్యాక్సెస్ వస్తాయి. నాగేశ్వర గారు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ ఐటీఐలను బలోపేతం చేయనున్నారు. పరిశ్రమలో ఉపాధి తగిన విధంగా యువతలో నైపుణ్యతను ఎలా పెంచుకోవాలంటారు? ఏ ఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయంటారు? టెక్నాలజీ అప్గ్రేడేషన్ అయిన తర్వాత నౌ ది ఎస్ఎంఈ సెక్టార్ ఏమిటంటే దిస్ సెక్టార్ నీడ్స్ ద క్వాలిఫైడ్ అండ్ వర్కర్స్ కావాలి. ఇప్పుడు మనకు తెలంగాణలో ఎన్నో ఐటీఐలు ఉన్నాయి. బట్ ఈ ఐటీఐలోంచి వచ్చినటువంటి పిల్లల్లో సరైనటువంటి నైపుణ్యం లేక, ఉద్యోగ అవకాశం లేక
అందరూ కూడాను దే ఆర్ నౌ బికమింగ్ అన్ఎంప్లాయిడ్గానే ఉండిపోతున్నారు తప్ప ఇండస్ట్రీకి ఎక్కువగా ఉపయోగపడలేకపోతున్నారు. ఎందుకు వాళ్ళ పడలేకపోతున్నారు అని చెప్పారంటే, ఒకటి ఆల్ ఎస్ఎంఈస్ ఎంతమంది ఉన్నారో దీంట్లో 80% ఆఫ్ ది ఎస్ఎంఈస్ అందరు కూడాను వర్కర్స్ అందరిని కూడా వేరే రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, యూపీ కానీ, బీహార్ కానీ, ఈవెన్ ఫార్ ఈస్ట్ అస్సాం నుంచి కూడా తీసుకొచ్చి పనులు చేసుకుంటున్నాం. మన యువత ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒకరు అవకాశాలు ఇండస్ట్రీకి పనిచేయడానికి ముందుకు రావడం లేదు. ఎందుకు రాలేదంటే, ఒకటి స్కిల్ డెవలప్మెంట్ అక్కడ సరిగా లేదు. మేము చెప్తున్నాం ఐటీఐలో కరెక్ట్గా మీరు 2 ఏళ్ళు ట్రైనింగ్ అయితే సంవత్సరంన్నర మీరు థియరిటికల్గా ఇవ్వండి. 6 months యూ సెండ్ ఇట్ టు అవర్ ఇండస్ట్రీ. మేము ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకు, మేము ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మేము వాళ్లకు కొంత ఉపాధి కూడా మేము ఇస్తాం. మీరు ఎలాగో వాళ్లకు ఐటీఐలో సపోర్ట్ చేస్తాం, అప్రెంటిస్షిప్ మేము ఇస్తాం. తిరిగి వాళ్ళను మా ఇండస్ట్రీలో మేము అబ్జర్వ్ చేసుకుంటాం. తర్వాత ఫైనాన్స్, చిన్న తరహా పరిశ్రమలకు బ్యాంకులో నుంచి ఫైనాన్స్ ఎంత కష్టంగా ఉందని చెప్పంటే మీకు తెలుసు అందరికి కూడాను. బ్యాంకులు ఏ విధంగా ఫైనాన్స్ అటు రైతులకే కాదు, ఇటు చిన్న తరహా ఎస్ఎంఈస్ వాళ్ళకు కూడాను అదే విధమైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 90 రోజులకే ఎన్పిఏ మొరటోరియం అనేది వాళ్లకు ఇచ్చి ఫైనాన్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎస్ఎల్బీసీలు నడుస్తూ ఉన్నాయి. ఎస్ఎల్బీసీ మేము కూడా మెంబర్స్మే దాంట్లో. రైతాంగానికి కానీ, ఇటు ఎస్ఎంఈ సెక్టార్కి కానీ నేషనల్ ప్రొడక్టివిటీ అభివృద్ధి చేయడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు. కాబట్టి ఇది అవసరము. మధుమూర్తి గారు, రాష్ట్రంలో ప్రఖ్యాత గూగుల్ కంపెనీ మరింత విస్తరణ చేపడుతోందని సుందర్ పిచ్చై ప్రకటించారు. తెలంగాణ యువత సాఫ్ట్వేర్, హార్డ్వేర్తో పాటు టెక్నాలజీ సంబంధించి మిగతా ఏ రంగాలపై దృష్టి పెట్టాలంటారు? మన ఇండియాలో కావాల్సింది ఏంటంటే, చాలా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చేయగలిగే పని ఏంటంటే, వాళ్ళు ప్రోడక్ట్ డిజైన్ చేయాలి, లేకపోతే కొత్త ఇన్నోవేషన్ చేయాలి. సో అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ప్లస్ అలాంటి దగ్గర ఎక్కువ జాబులు కూడా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో ఇప్పుడు చూసుకుంటే వీఆర్ టాకింగ్ అబౌట్ డిజిటైజేషన్ ఆర్ డిజిటలైజేషన్. మొత్తం ఈ మొబిలిటీ, క్లౌడ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, జనరల్గా సెన్సర్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, యాక్చుయేటర్స్, వైఫై, ఈ మొత్తం అన్ని టెక్నాలజీస్ అనుసంధానంతో చాలా కొత్త కొత్త పద్ధతుల్లో బిజినెస్ చేస్తున్నాం ఇప్పుడు. సో మనం విద్యార్థులకి మన దేశంలో టీ హబ్ లాంటివి రియల్గా పనిచేస్తే, ఆ ఎకో సిస్టమ్ పనిచేస్తే, మన యువకులకి ముందు ఎంటర్ప్రెన్యూర్గా అవ్వడానికి ఒక పుష్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళు ఆలోచనలతో వస్తే వాళ్ళకి కరెక్ట్గా సపోర్ట్ చేసే సిస్టమ్ క్రియేట్ చేయాలి. అమెరికాలో ఒక యంగ్ టీమ్ ఏ విధంగా ఆలోచించి ఇన్నోవేట్ చేయగలరో, ఇండియాలో కూడా యువకులకి మనం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే మన వాళ్ళు కూడా చేయగలరు. ముఖ్యంగా ఈ మొబిలిటీ, ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ టెక్నాలజీలో మనం యువకులకి ముందు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. తెలంగాణలో స్థాపించబడుతున్న హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, ఔషధ నగరి, వాహన ఉత్పత్తులు, మెషిన్ టూల్స్, రవాణా వాహనాల తయారీతో నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి లభిస్తుందని చర్చలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.